నిన్న నైట్ నుండి వాన అయితే దంచి కొడుతుంది. మొత్తం వాగులు, చెరువులు మొత్తం నిండిపోయినాయి. మాకు చెరువు దగ్గరుంది. మొత్తం నిండిపోయినాయి. రాకపోకలు బంద్ అయినాయి. మీ దిక్కు కూడా వర్షం పడుతుంది. ఆల్మోస్ట్ అందరి దిక్కు వర్షం ఉందట కదా, కామెంట్ చేయరి. ఇంత పెద్ద వర్షానికి మా ఆయన తడుచుకుంటూ పోయి మరి చికెన్ తీసుకొచ్చిండు. ఇక చల్లటి వాతావరణం కండుకుంటే మంచిగా ఉంటుంది. మా ఇంట్లో రోజు బగారాలు నినాక మొన్న వేసిన మళ్ళీ ఇయ్యాల బగారనే. ఈ పావులైతే మొన్న నేను బోల్దోమంగా దొరికినాయి. నా ఎప్పటియో ఇక నా బిడ్డకైతే ఆడుకోమని ఇచ్చిన. మొత్తం ఇంట్లో నీళ్ళతో ఆట పెట్టింది. ఇప్పటికే పచ్చుకుందర దేవుడు అంటే మళ్ళీ నీళ్ళతో ఆట పెట్టింది. చెప్తినది. ఇక బగారన్నం, చికెన్, కారం అయితే వేసిన. కారమును చికెన్ టేస్ట్ మంచిగా ఉంటుందట. మా ఆయన వింత వింత టేస్ట్లు చేస్తాడు. నన్ను తినమని అన్నాడు. టేస్ట్ మంచిగానే ఉంది. మీరు తిన్నారా అనేది కామెంట్ చేయరి. ఎప్పుడో అన్నం తిన్నాం, చికెన్ కదా తొందర తిన్నాం. అసలు పొద్దు గడతలేదు. ఇక నేను నా బిడ్డ మెల్లగా వండుకున్నాం. వాళ్ళ నాన్న మెత్తలు అడ్డం పెట్టి మెల్లగా జంప్ అయిండు. జంప్ అయినాక ఒక్క నిమిషానికే నాన్న నాన్న అని ఎడుతుంది. నేను ఉన్నా కానీ అవసరం లేదు, వాళ్ళ నాన్ననే కావాలి. ఆడపిల్లలకి నాన్ననే కావాలి కదా. ఇట్లా వండుకుంది చూడురి. తాపకోసారి లేసుకుంటా నానేయడని అడుగు